నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం మరి 2 రోజుల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని నెగిటివ్ బిఫోర్ ద రిలీజే జరగనున్నట్టుగా నెగిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు మా సినిమాకి రాకండి అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ఏ సర్టిఫికేట్తో అయితే సెన్సార్ పూర్తి చేసుకుంది, ఏ సర్టిఫికేట్ అంటే మనకు ముందే తెలుసు కదా, బ్లడ్ బాత్తో ఉండబోతుందని. అయితే దీంతో పాటుగా మరొక అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఓవర్సీస్లో ఓజీ చిత్రం లేదు, ఉండబోదు, ఆడబోదు అని మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఓజీ చిత్రానికి నెగిటివ్గా జరుగుతున్నాం. బట్ అసలు ఫస్ట్ మనం తీసుకుంటే ఇది నార్త్ అమెరికాలో ఏదైతే ఓవర్సీస్ ద్వారా మన తెలుగు సినిమాల్ని అక్కడ రిలీజ్ చేస్తారో ఆ సంస్థ దీన్ని స్టాప్ చేసింది, చేయట్లేదు రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో విపరీతమైన హైప్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందంటే ఓజీ. చాలా హైప్ సోషల్ మీడియాలో అయితే రన్ అవుతూ ఉంది. సో అంటే ఏది ముట్టినా ఓజీ 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 వచ్చేలాగా చాలా బూస్టింగ్స్ అయితే అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. అందరు ఎదురు చూసేది ఏంటి, ఫంక్షన్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు. సరే, ఆ ముహూర్తం కాస్త వచ్చేసిందని ఒక ముహూర్తం డేట్ అనౌన్స్ చేశారు. ఈ టైంకి మీ ట్రైలరు, ఈ టైంకి ఫంక్షను అని. పలానా డేట్ పొద్దున 10కి అటు ఇటుగా రిలీజ్ చేస్తామని చెప్పంగానే 9 గంటల నుంచే కళ్ళు కాయలు కాసడం ఇట్లా చూశారు అందరూ. ఎప్పుడు వస్తుంది గ్రూపులో ఎరా వచ్చిందా, మీకు వచ్చిందా, మాకు వచ్చిందా, సరే నేను చూస్తున్నా, అలా చూసుకున్నారు. తీరా 10 అయ్యేసరికి 14, 15, 18, 10, 10:15 అయిపోతుంది, రాలా. వాట్ హ్యాపెండ్ అంటే ఎట్లా సాయంత్రం మీరు అందరూ వస్తారు కదా, అందరం కలిసి చూద్దాం అన్నారు. ఓకే, బాగుంది. ఇదేదో ఆ గ్రౌండ్కి వెళ్ళి అందరం కలిసి చూద్దాం, మన హీరోతో కలిసి చూద్దాం, సినిమా యూనిట్తో కలిసి చూద్దాం, ఆ టెక్నీషియన్స్తో కలిసి చూద్దాం, బాగుంటుంది. తీరా మీరందరూ కలిసి చూస్తున్న టైంలో హెవీ రెయిన్ఫాల్ వచ్చేసరికి పాపం ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆ స్క్రీన్స్ని కాపాడుకోవడానికి ఆయన చేసే టైంలో ఎందుకో ట్రైలర్ కొంచెం ఇబ్బంది పడింది. ఏమయ్యా నా ట్రైలర్ అని హీరోనే డైరెక్టర్ని అడిగాడు. ఏదో డిఐ వర్క్ ఏదో అవ్వలేదు అని అన్నాడు. అది బయటకు వచ్చేసింది. అవ్వలేదు ఏదో అవ్వలేదంట, ఇంకా ఏదో ఉందంట, అమ్మో వస్తుందో రాదో అని చెప్పి చొక్కాలు దించుకున్నారు జనాలు. ఏదో అవ్వలేదు అని అంటే ఏం లేదు, సంథింగ్. మరి అదేంటి సెన్సార్ అయిపోయింది అన్నారు, యూబైఏ వచ్చింది అన్నారు, మరి ఇంకేదో పెండింగ్ అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు, జుట్టు పీక్కున్నారు. సో ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ కొంచెం దాని మీద గందరగోళం ఏర్పడింది. పొద్దున గందరగోళానికి ఈ గందరగోళం ఏర్పడేసరికి ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది వీళ్ళకి. నెక్స్ట్ అంటే అప్పటిదాకా ఓజీ అన్న వాళ్ళకి అంతగా ఒక కంగారు వచ్చేసింది. సో హైప్ తగ్గింది. అంటే భయం ఏం పడింది అంటే సడన్గా ఇప్పుడు ట్రైలర్ లేదంటున్నారు, రేపు సినిమానే ఉందో లేదా అని, అంటే రిలీజ్కి రెడీగా ఉందా లేదా అని టెన్షన్ వచ్చింది అందరికి. అదే అంటారు, ఇప్పుడు హైప్ ఇట్లా పడిపోలే. మార్నింగే కొంచెం డౌన్, మళ్ళీ ఇప్పుడు ఇంకా డౌన్. సరే చూపిస్తాను, ఎందుకులా ఏడుస్తారు, అక్కడ ఏదో వేయండి అని చెప్తే ఏదో వేసారు. దాన్ని వినబడక కనబడక ఇట్లా చూసి ఏదో మొత్తానికి మమ అనిపించేశారు. రాత్రికో లేకపోతే పొద్దునకో వదులుతారులే మనకు ఆన్లైన్లో, మంచిగా హెడ్ఫోన్స్ పెట్టుకొని విన్నాం అసలు ఏంటి కథ అనుకొని చాలామంది అనుకున్నారు. ఆ టైంకి ఏదో ఒక టైంకి అయితే ట్రైలర్ వచ్చింది. కాకపోతే అది వచ్చిన టైంకి కొంచెం కూతవేటు దూరంలో కాంతారా ట్రైలర్ రిలీజ్ అయింది. అది అటెన్షన్ అంతా గ్రాప్ చేసేసింది. అంటే వీళ్ళకున్న క్యూరియాసిటీని ఇంటర్నెట్ అటెన్షన్ మొత్తం అది గ్రాప్ చేసేసింది. 20 million డిజిటల్ వ్యూస్, అది 40 నేను నిన్న చూసేది, ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అది వితిన్ 24 hours. సో అట్లా చూసుకుంటూ పోతే ఇది మళ్ళీ కొంచెం అలా పడింది. తర్వాత వషి అది ఇది ఏవేవో రిలీజ్ అయ్యాయి. అవి కొంతమందికి అర్థం కాకపోయేసరికి అది మళ్ళీ అదొక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఒకటి మీద ఒకటి వచ్చే టైంలో ఒక పెద్ద బాంబు పేలింది. ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాము, సీన్లు అన్నీ కత్తిరించాలి మీరు అని చెప్పి ఇట్లా పెట్టేశారు. అదేంటి, ఇంత రక్తపాతం ఉన్నదానికి యూబైఏ ఇవ్వలేము, మేము అడిషనల్ పర్సన్స్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. ఎందుకంటే గతంలో ఇంతకు అటు ఇటుగా ఉన్న సినిమాలకే మేము ఇచ్చాం కొన్ని కట్స్ చెప్పి. సో ఇప్పుడు ఖచ్చితంగా దీనికి అలా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అప్పటికే ఒక టైట్ కట్ అయితే పడింది. ఈవెన్ దో 15 నిమిషాలు కట్ చేయాలి, అక్కడ 100 కట్లు చెప్పారు. అవన్నీ తీయలేము, మా వల్ల కాదు అనేసరికి ఏ సర్టిఫికేట్తో ముందుకు వెళ్దామని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది ఫ్యామిలీస్కి.
పిల్లలు యూత్ ఫ్యాన్స్ అంటే ఓకే. ఫస్ట్ డే ఇప్పుడు టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి, హౌస్ఫుల్ అన్నీ, మార్నింగ్ షోస్ లేవు, అన్నీ ఫుల్. ఇప్పుడు కూడా బుక్ మై షో ఓపెన్ చేయి మొత్తం అన్ని బ్లాక్లే ఉంటాయి, ఎక్కువ బ్యాగ్స్ లేదా ఆరెంజ్, గ్రీన్ ఎక్కడో మూలకు కూడా కనిపిస్తుంది అంతే. అట్లా అయ్యేసరికి అది ఒక మంచి రికార్డే అది. ఇలా అయ్యేసరికి ఇప్పుడు గందరగోళం ఏంటంటే, నేను యూ/ఏ ఉన్నప్పుడు బుక్ చేశా, మా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చూద్దామని మల్టీప్లెక్స్లో. ఇప్పుడు అది ఏ ఏజ్ వచ్చింది, చిన్న స్క్రీన్ అంటే అది సింగిల్ స్క్రీన్స్ కంటే కొద్ది గొప్ప పట్టించుకోరు కాబట్టి అటో ఇటో తొయ్యొచ్చు. మల్టీప్లెక్స్లో అవి కుదరవు కదా నా ఆటలు, ఖచ్చితంగా రానివ్వరు పిల్లల్ని. రండి రండి నువ్వు ఆగండి అంటారు. వాళ్ళని ఆపుకొని మేము లోపలికి వెళ్ళలేము. ఏం చెప్తాం, ఫోన్లో సినిమాకి వెళ్తాం, మాల్కి వెళ్తున్నాం కాబట్టి పిల్లలకి అసలు ఆటలు పాటలు షాపింగ్ ఓ రోజంతా పూజ చేసుకొని ప్లానింగ్ చేసుకుంటారు. పిల్లల్ని ఇంట్లో పెట్టి వీళ్ళు రాలేరు. ఇప్పుడు వాళ్ళు బలవంతంగా ఏం చేస్తున్నారు, ఆ టికెట్ని ఎవరికైనా సెకండ్స్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అంటే హాల్ ఫుల్లే బుక్ మై షోలో, కానీ లోపల సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే రావాల్సిన వాళ్ళని నువ్వు రానివ్వాలి, ఏ పెట్టేసావు అడ్డు కూడా. వాళ్ళు ఏం చేస్తారు, వేరే వరకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి ఒక వాతావరణం. ఇప్పుడు ఆ అమ్ముకునేటోళ్ళు ఏంటంటే వేలం పాటలు వేస్తున్నారు. నా దగ్గర 4 టికెట్లు ఉన్నాయి, ఎవరికి కావాలో చెప్పండి. ఒక మొదటి పాట 1000, రెండో పాట 2000, మూడో పాట 3000, ఇట్లా పోతున్నాయి అవి. పోన్లే వాడన్నా బాగుపడ్డాడు, సంతోషం. ఇట్లా ఒకటికి మించి నెగిటివ్స్ వచ్చే టైంలో మళ్ళీ న్యూస్లు చూసుకుంటూ పోతే ఫ్యాన్సే మీరు రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు అన్నారు, నాకు అండర్-18 ఏం కాదు కదా అంటే, అండర్-18 కాదు అని నీ ఒళ్ళు బాగానే ఉందా, గుండెపోటు, ప్రెగ్నెంట్ లేడీస్, ఏమైనా మానసిక సమస్య, అధిక రక్తపోటు, నరకుళ్ళు గిరుకుళ్ళు, వైలెన్స్ ఎక్కువ, సౌండ్స్ ఎక్కువ, చూస్తే భరించక గుండెపోటు వచ్చే వాళ్ళు ఉంటారు, షివరింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, మెంటల్లీ స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు రాకండి. మీరు వచ్చి అక్కడ ఇట్లా పోయామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఓజీ సినిమాలో ఏదో అయింది, ఆ సినిమా చూసి ఏదో అయిందని మళ్ళీ వార్తలు వస్తాయి. ఆ నెగిటివ్ ప్రచారం కూడా మా స్టార్కి వద్దు అని అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ముందే ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టుగా ఒక న్యూస్ వైరల్ అవుతా ఉంది. నెక్స్ట్ నార్త్ అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, యార్క్ వాళ్ళు రిలీజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి ఒక ఉత్తరం వచ్చింది, మీకు వచ్చే కలెక్షన్స్కి డబల్ చెప్పండి, మిమ్మల్ని మేము చూసుకుంటాం. 50 కోట్లు వస్తే 100 కోట్లు వచ్చాయని చెప్పండి, 100 వస్తే 200 వచ్చాయని చెప్పండి అని వాళ్ళకి ఏదో చెప్తే కొంచెం అదే మిమ్మల్ని మేము చూసుకుంటామని ఒక వార్త వచ్చింది. ఇదేదో సంఘ విద్రోహ శక్తుల్ని పెంపొందించేలాగా ఉంది. లేనిపోని అని చెబితే మాకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదో రాజకీయ శక్తులు ఇంకేవేవో వీటి వెనకాల నడుస్తున్నట్టు మాకు అనిపించింది. బెటర్ నాట్ టు రిలీజ్ దిస్ మూవీ, మాకు వద్దు అలాంటివి, మీరు ఇంకెవరి చేతనా రిలీజ్ చేయించుకోండి అని వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అప్పటి వరకు ఆల్రెడీ టికెట్స్ బుక్ అయ్యాయి, అవి మేము రిఫండ్ ఇస్తున్నాం, ఈ సినిమాని మేము రిలీజ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇదొక నెగిటివ్ అఫీషియల్గా. ఇప్పుడు ఇదొక నెగిటివ్. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇట్లా వచ్చిన హైప్ ట్రైలర్ రిలీజ్ టైం దగ్గర నుంచి అట్ట పడిపోయి మళ్ళీ ఇట్లా పడిపోయింది. హైప్ హోప్ని పోగొట్టింది. ఇక ఓవరాల్గా ఏపీ ప్రభుత్వం అండ్ తెలంగాణ ప్రభుత్వం వెదర్ రిపోర్ట్, అల్పపీడనం, 4 రోజులు విస్తారంగా వర్షాలు, భారీ వర్షాలు, బయటికి రాకుండా రెడ్ అలర్ట్ పెట్టారు. ఈ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా సినిమా పైన కొద్దో గొప్ప. ఇప్పుడు మెట్రో సిటీస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏంటి ఇప్పుడు థియేటర్ పంజాగుట్లోనే ఉంది కదా అని చెప్పేసి నువ్వు పక్కన బేగంపేట వస్తారు కానీ మన మధ్యలోనే ఉంటాడు అమీర్పేటలో, అటుపోడు ఇలాంటి సిచ్యువేషన్స్. సో అదొక ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్టిఫికేట్ వల్ల నువ్వు సగం మందిని దూరం చేసుకున్నావు, సగం కలెక్షన్స్. నెక్స్ట్ కొద్ది గొప్ప టాక్ ఏమన్నా అటు ఇటు అయిందనుకో ఇంకా చెప్పలేము. సో ఇది పరిస్థితి. ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి అర్థమైనట్టు, కొంతమంది అర్థం కానట్టు, కొంతమంది రియాక్షన్స్ ఇస్తున్నారు. నాకైతే ఇట్స్ ఓకే, పర్వాలేదులే అనిపించింది. ఇది బేసికలీ ఇలాంటి కథలు ఏంటి, ఒక పవర్ఫుల్ నాయకుడిని పెట్టుకుంటాం మన కథలో, కథానాయకుడిలాగా. అతనికి ధీటుగా ఒక విలన్ ఉంటాడు, వాడు ఏదో అడ్డమైన వ్యాపారాలు చేయడమో, లేకపోతే జనాలను ఇంకేదో చేయడమో, ఇబ్బంది పెట్టడమో, సంఘ విద్రోహ శక్తులకి పాల్పడడం లాంటివి చేస్తాడు. ఏదో ఒక టైంకి ఆయన జయించి లాస్ట్ అయినా నిలబడాలి. ది గ్రేట్, అంతే కదా. బేసిక్ ఇట్లాంటి స్టోరీస్ అన్నీ కూడా ఇదే అంశం మీద ఉంటాయి. కొంచెం ట్రీట్మెంట్ బాగుందా ఎక్కడికో వెళ్ళిపోతాయి, లేదు అంటే పడిపోతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.